జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని జరుపుతున్న శోభాయాత్రకు పెద్ద ఎత్తున వచ్చిన మా బంజారా అక్క చెల్లెలు అన్నా తమ్ములు అందరికీ బంజారా సంస్కృతిని కలకాలం పాటు పదిలంగా మన పిల్లలకు అందియాలన్న తపనతోటి ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్న మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మన భాష, మన సంస్కృతి, మన లిపి ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటేనే మన చరిత్ర, మన సంస్కృతి భావితరాలకు పోతుంది. అందుకోసమే ఈరోజు మన బంజారా బిడ్డలు నా దగ్గరకు వచ్చిండ్రు. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పెద్దలు ఇక్కడ ఉన్న తులసిరామ్ నాయక్ గారు ఇంకంతా పెద్దలందరూ కూడా వచ్చి ఒక కోరిక కోరిండ్రు. ఏమని అంటే స్పెషల్ లీవ్ లేదు, మా సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు వస్తూ ఉన్నాయి, జన్మదినము మా పెద్ద మనుషులు ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి సంబరంగా జరుపుకుంటాం, దీనికి స్పెషల్ లీవ్ ఇవ్వాలి, ఒక ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి అని చెప్తే మేమందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, లంబాడ ఎమ్మెల్యేలు బాలు నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు లంబాడ బిడ్డలు. వాళ్ళందరినీ కూడా తీసుకొని సీఎం గారి దగ్గరికి పోయి వారికి కన్విన్స్ చేసి ఈరోజు స్పెషల్ లీవ్ అనౌన్స్ చేయించినాం. అందుకే అందరు ఉద్యోగస్తులు కూడా ఈరోజు మన లంబాడ బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్కడ అయ్యప్ప కొండ మీద ఉన్న గిరిజన భవన్ దగ్గర కూడా పోయి కార్యక్రమాలు చేసుకున్నాం. అక్కడ మన కలెక్టర్ గారు రవినాయక్ గారు కూడా వచ్చిండ్రు. దాని తర్వాత ఇక్కడ యువకులు శోభయాత్ర చేస్తుంటే వాళ్ళను కూడా చూసి వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేసి ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం. మన అందరికీ సేవాలాల్ గారి ఆశీర్వాదం ఉంది కాబట్టే ఈరోజు మనం స్వేచ్ఛగా మనకు సంబంధించిన ఉత్సవాలను, పండుగలను జరుపుకుంటా ఉన్నాం. ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. మనము మన పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ కోసమే మన అందరం కూడా కష్టపడాలి. అందుకే నేను ఒకటే మాట చెప్తున్నా, మన హాస్టళ్లలో ఉండే పిల్లలు, నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టకండి. మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో కష్ట నష్టాల కోర్చి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిర్రు, మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళు గుట్టల మధ్యలో, చెట్ల మధ్యలో, అడవుల పక్కన వండుకుంటూ, తండాలను నివసించుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్నా మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళను హాస్టళ్లలో, స్కూల్స్లలో, రెసిడెన్షియల్ స్కూల్స్లో వేస్తున్నాం. మనము ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. చెడు వ్యసనాలకు మనం బానిసలు కావద్దు. ఖచ్చితంగా చదువు మీద, ఆటపాటల మీద దృష్టి కేంద్రీకరించి ఈ రాబోయే 5-10 సంవత్సరాలు మీరు కష్టపడి చదివితే బ్రహ్మాండంగా మీరు భవిష్యత్తు